సామాజిక న్యాయం సాధించడంలో తెలంగాణలో జరిగిన కుల గణన ముందడుగు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో సర్వే చేపట్టామన్నారు. జనాభాలో ఎవరెంతో వారికి అంత అనే విధంగా అన్ని వర్గాల వారికి మేలు చేయాలనే లక్ష్యంతో సర్వే చేపట్టామని మంత్రి పొన్నం అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. ఎల్లుండి కేబినెట్లో కులగణన సర్వే నివేదికపై చర్చించి అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినారుగా ఇచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తప్పకుండా ఇది రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బలహీన వర్గాల వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్ ఒక డాటా ఉంది. అలా మిత్రులారా, ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాం.